వచ్చారు. మొదటిది అవినీతి, రెండవది రాజధాని, మూడవది బనకచెర్ల, నాలుగవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీల స్థితిగతులు. కోల్ స్కామ్ వీటి గురించి మనందరం విన్నాం, చూసాం, ఎండ్ రిజల్ట్ చూసాం. కానీ భారతీయ జనతా పార్టీ అవినీతిని గురించి మీ ముందు ప్రస్తావించేదానికి నేను చాలా సంతోషంగా మీ ముందుకు వస్తున్నాను. భారతదేశంలో జాతీయ బ్యాంకులు ఉన్నాయి. ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసింది, ప్రైవేట్ బ్యాంకుల్ని జాతీయం చేసింది. ఈ జాతీయం చేసినటువంటి బ్యాంకుల్లో గొప్ప అవినీతి దాగి ఉంది. మా వాళ్ళు కూడా అమాయకులు మాట్లాడటం లేదు ఢిల్లీలో కూర్చొని. గత 11 సంవత్సరాల్లో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంలో 14.5 లక్షల కోట్ల రూపాయలు 14.5 లక్షల కోట్ల రూపాయలను ఎన్పిఏలు అయ్యాయి. అన్ని 100 కోట్లు పైబడినటువంటి పెట్టుబడిదారులు తీసుకున్నటువంటి డబ్బు ఎన్పిఏలు అయ్యాయి. కాదని చెప్పగలిగే దమ్ము, ధైర్యం ఎవరికైనా భారతీయ జనతా పార్టీలో ఉంటే మరి చేతులు ఎత్తమని నేను అడుగుతున్నా, విమర్శించమని నేను అడుగుతున్నా. 10% తీసుకున్నారు 14.5 లక్షల కోట్ల రూపాయలు. మీరు అన్నారే 2G స్పెక్ట్రమ్, 2G స్పెక్ట్రంలో ఇంతే ఆ రాజా భూజాలు. మరి ఇక్కడ 1,00,000 కోట్ల అవినీతి తీసుకోలేదని చెప్పగలరా? ఇందులో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు? ఒంగోలు నుంచి కర్నూలు దాకా అమరావతి రాజధానిని ఒప్పుకునే వాళ్ళు దాదాపుగా తక్కువగా ఉన్నారు. ఎందుకనంటే అప్పుడే రాయలసీమ ఉద్యమం మొదలవుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో రాజధాని విషయంలో కొంత ఆలోచించి ముందుకెళ్తే బాగుంటుందని తెలియజేస్తూ బనకచెర్ల మరి మనకు ఇరిగేషన్ ప్రాజెక్టులు కృష్ణానది పైన 4-5 ఉన్నాయి. ఒకటి తెలుగు గంగ ఇంకా పూర్తి కాలేదు. మరి రెండోది హద్రి నీవా ఇంకా పూర్తి కాలేదు. గాలేరు నగిరి ఇంకా పూర్తి కాలేదు. ఎస్ఎల్బీసీ పూర్తి కాలేదు. ఈ రాయలసీమ జిల్లాలకు సంబంధించినటువంటి ఈ 4-5 ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసేదానికి 25,000 కోట్ల రూపాయలు కానీ మనం సమకూలిస్తే 25 లక్షల ఎకరాలకు రాయలసీమ జిల్లాల్లో సస్యశ్యామలం చేసుకోవచ్చు. ఈ 25,000 కోట్లతో మిగిలినటువంటి 4-5 ప్రాజెక్టులు పూర్తి చేసి ఇరిగేషన్ను మనం రైతులకు కానీ అందించిన తర్వాత మన గోదావరి నీళ్లు బనకచెర్ల గురించి ఆలోచిస్తే బాగుంటుందని నేను తెలియజేస్తూ చివరి అంశం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీల పరిస్థితులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో ప్రాథమిక పాఠశాలను ప్రారంభించాం. ప్రతి కుగ్రామంలో ప్రాథమిక పాఠశాలను పెట్టాం. ప్రతి కుగ్రామంలో కూడా ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పెట్టాం. ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి దాదాపుగా గత సంవత్సరంలో 5,000 ప్రాథమిక పాఠశాలలు మూసేయడం జరిగింది. కడప జిల్లాలో కూడా మూసివేయడం జరిగింది. ఇది దారుణం, అన్యాయం, మరి అక్రమం అని తెలియజేస్తున్నారు. ఈ సంవత్సరం ఇంకొక 5,000 ప్రాథమిక పాఠశాలలు మూసేయాలని అనుకుంటున్నారు. రాజీవ్ గాంధీ గారు 35,000 ప్రాథమిక పాఠశాలను ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలుపెడితే మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఈ 35,000 ప్రాథమిక పాఠశాలను మూసేసి 10,000 ప్రాథమిక పాఠశాలను మరి ప్రారంభించాలన్న ఆలోచనతో కుట్రతో ఉన్నారు. దీనివల్ల ఎస్సీలకు, ఎస్టీలకు, ఓబీసీలకు, మైనారిటీలకు నష్టం కలుగుతుంది అని తెలియజేస్తున్నాను.
ఇప్పటికే 3 లక్షల మంది విద్యార్థులకు మరి పాఠశాల లేక ఇబ్బంది పడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. బళ్ళల్లో నుంచి బళ్ళకు పోలేకపోతున్నారు 3 లక్షల మంది. మరి అంతేకాదు మరి డిగ్రీ కాలేజీలకు కూడా మరి ప్రవేశాన్ని ఇంకా ప్రారంభించలేదు. పీజీ కోర్సెస్ కూడా ఇంకా ప్రారంభించలేదు. మరి ఈరోజు ఉన్నటువంటి స్కాలర్షిప్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి స్కాలర్షిప్లు ఇవ్వలేకపోతూ ఉన్నారు. మరి స్కాలర్షిప్లు లేక ఈరోజు ఎంతోమంది వెనకబడి చదువుకు పోలేక ఇబ్బందులు పడుతున్నారు. మరి నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కష్టాల్లో ఉన్నారు. బీటెక్లు పాస్ అయ్యి డ్రైవర్లుగా మారుతున్నారు, ఎంబీఏలు పాస్ అయ్యి డ్రైవర్లుగా మారుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగి కన్నీటితో ఉన్నారని తెలియజేస్తున్నాను.